वृद्धवृष्णियं दृष्टभोजस्वभितमुग्रवीरम् इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं वातेन सगरेण रक्षा वृद्धवृष्णियं दृष्टभोजस्वभितमुग्रवीरम् इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं वातेन सगरेण रक्षा पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते प्रसह्यसाहिने नमो भयं वै श्रवणाय कुर्महे समे कामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः नरसिंहाय मङ्गलं गुणसिन्धवे मङ्गलानां निवासाय यादाद्रीशाय मङ्गलम् निरवध्याय नित्यवैभवशालिने नित्यवैभवदात्रे च श्रीनृसिंहाय मङ्गलम् मङ्गलाशासनपरैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम् ఇతర కాంక్ష కాదు. ఇక వీరం, ఆయన వీరత్వం ఎలాంటి వీరత్వం అండి? ఎవరైనా తన యొక్క వీరత్వాన్ని పాండిత్యంలో కానీ వైభవంలో కానీ ఇతర విషయాల్లో కానీ సభాస్థానంలో వీరత్వాన్ని నిరూపించుకోవాలి.
ఆ వీరత్వం ఎలాంటి వీరత్వం? దానవీరం, దయావీరం, ఇంద్రియ నిగ్రహ వీరం అనేటువంటి 9 రకాల వీర తత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ తత్వాలన్నిటికీ కూడా పరాకాష్ట. అవి కూడా నవభక్తి సమన్వితంలో ప్రత్యక్ష పరోక్ష వాక్య వ్యంగ్యార్థాలలో కూడా అవి భక్తి రేవగరీసే భక్తికే అంకితం అవుతాయి. అలాంటి వీరత్వం ఆయుధాల కింద ఉంచబడ్డ ద్వారం గుండా హలో చైతన్యవంతం చేస్తుంది. చెప్పండి. నిరూపించుకొని సర్వ ప్రహరణాయుధ ఆయుధము కాని శ్రీనఖములతో వజ్రనఖములతో వరికంకి నొప్పి తెలవని రీతిలో హిరణ్యకశిపుణ్ణి సంహారం చేసినాడు. సహజంగా అయితే దెబ్బ తగిలితే నొప్పి లేస్తుంది, కానీ నొప్పి లేని భావన అక్కడ స్వామిని చూడగానే పూర్వస్మృతి కలిగి అవ్యాజమైనటువంటి ఒక ఆధ్యాత్మిక దివ్య పూర్వస్మృతి కలిగి స్వామికి ద్వారపాలకుణ్ణి కదా అనే ఈ పవిత్ర సుముహూర్త వేళ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు ఏ రేవంత్ రెడ్డి గారు స్వామివారి ఆశీస్సులు అందుకుంటూ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపా కటాక్ష వీక్షణాలతో తాను పవిత్రులవుతూ యావత్ ప్రజానీకానికి తెలంగాణ ప్రజలకు సుఖ శాంతులు సౌభాగ్యాలు అందించాలన్న లక్ష్యంతో ఈ స్వర్ణమయ గోపురాన్ని భక్తులకు అంకితం చేస్తున్న శుభవేళ వేంచేస్తున్న ముఖ్యమంత్రి వర్యులకు ఈ పవిత్ర సందర్భం పవిత్ర క్షేత్రం శుభాకాంక్షలు అందిస్తోంది, స్వాగతం పలుకుతోంది. హలో హలో ప్రకృతిలో దృగ్గోచరమైన విషయాల్ని మనిషి హృదయంలో ఉదయించే భావాలకు రూపకల్పన చేసేదే శిల్పకళ. ఒక్కసారి జయధ్వానాలతో ఆ బంగారు శిఖరాన్ని దర్శించుకోండి. అదిగో స్వర్ణమయ గోపురం. శ్రీ లక్ష్మీ నారసింహ నమో నమః జయధ్వానాలతో నమోవకాలతో స్వామిని అదిగో జగజ్జేగీయమానంగా మెరుస్తోన్న బంగారు గోపురం. భక్తి హృదయాలు ఆవిష్కరించబడ్డాయి. ప్రతి హృదయంలో భక్తి ఆవిష్కరించే సుముహూర్తం, పవిత్ర సందర్భం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ ధర్మోదాయ శాఖ, యాదగిరి దేవస్థానం భక్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సంస్కార అనురక్తులకు అన్ని వేళలా అన్ని విధాలా మంచి జరగాలన్న సంకల్పంతో అదిగో ఈ బంగారు శిఖరం ఆవిష్కరించబడింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి దంపతీయుక్తంగా ఈ అత్యంత పవిత్ర సందర్భంలో వారు పాల్గొంటూ ఉన్నారు. సహస్ర కుంభాభిషేక మహోత్సవం. ఉభయ వేదాంత ప్రవర్తకులు, పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 మధుర కవి వానమామలై పీఠాధిపతి రామానుజ జీయస్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అత్యంత పవిత్ర మహోత్సవంలో నేత్రోత్సవంగా జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొంటున్న అందరూ ఎంతో భాగ్యవంతులు. అదిగో సుదర్శన సందర్భం సుదర్శనంగా ప్రతి